ఒక్క మిస్టేక్ చేశాను. దానికి ఫలితం ఇలా ఉంటుంది అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తెలుసుంటే ఎందుకు చేస్తాం? ఒక్కొక్కసారి అనిపిస్తది. నాకే ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది అని చెప్పి. అప్పుడు నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు పట్టుకుంటే ఏమొస్తది? అయినా నాకు అప్పుడేం తెలుసు? అప్పుడప్పుడు అనిపిస్తది. ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయడం చాలా క్రిటికల్ గా ఉంది అని చెప్పి. మీరొకటి గమనించారా? పెళ్లైన తర్వాత ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రావడానికి అస్సలు ఇష్టపడరు. వాళ్ళకి తెలియకుండానే వెయిట్ గెయిన్ అవ్వడం, ఇలా పిగ్మెంటేషన్ తో బాధపడడం, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి చూడడానికి చిన్నగానే ఉంటాయి. కానీ అనుభవించే వాళ్ళకి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. హే ఊరుకోండి, మీరు భలే చెప్తారు. మీ వీడియోస్ లో మీరు బానే ఉన్నారు కదా, మళ్ళీ పిగ్మెంటేషన్ అంటున్నారే, ఫిల్టర్ పెట్టావా లేదంటే మేకప్ కొట్టావా అంటూ కామెంట్స్ చేస్తారు. నాకు తెలుసు కెమెరాలో ఎలా ఉన్నా బానే వస్తాము, ఎందుకంటే లైటింగ్ ఉంటది కాబట్టి. నా ఫేస్ పైన పిగ్మెంటేషన్ ఎలా ఉంటుందంటే దగ్గరికి వచ్చి గమనిస్తే కానీ అర్థం కాదు. ఇంతకీ నాకెలా వచ్చిందో చెప్పలేదు కదా. మా పెద్ద బాబుకి సరిగ్గా 1 year ఉంటుంది. అప్పుడే నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అక్కడ నుంచే స్టార్ట్ అయింది సమస్య. ఏమైందో నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఏ మాట కామాట ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంది అన్నట్టు కంటిన్యూషన్ కావాలా? కామెంట్ చేయండి.